అంద్రినీవా ద్వారా కాలువలు నిర్మించి తద్వారా భూములకు నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వము రైతుల దగ్గర భూములు తీసుకుంటుంది. సంతోషం. అంటే అంద్రినీవా ద్వారా కాలువలు నిర్మించి ఆ రకంగా రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేటువంటి సంతోషమే. అదే సందర్భంలో మమ్మల్ని భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు భూములు తీసుకుంటానని చెప్పడం ఏమాత్రం కూడా న్యాయమైనటువంటిది కాదు. ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి ఈరోజు భూములను నమ్ముకొని జీవించేటువంటి పరిస్థితి. ఆ భూములు కోల్పోయిన తర్వాత మరి దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే రకరకాలుగా రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాలు ఒక పక్క, ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క, మరొక పక్క ఈరోజు భూములను బలవంతంగా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వకపోతే రైతాంగం బజార్లో పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెర్నకల్లు గ్రామంలో చాలా సారవంతమైనటువంటి భూమి. ఆ భూములు కనుక పోతే ఈరోజు తెర్నకల్లు గ్రామంలో ఉండే రైతాంగం అంతా కూడా బజార్లో పడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. సుమారుగా ఈరోజు ఎకరాకు 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మరి కారు చౌకగా తీసుకోవడము, కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తీసుకోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. తెర్నకల్లు గ్రామ రైతులకు ఎకరాకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే భూములు స్వాధీనం చేసుకోవాలా. అంతవరకు కూడా పనులను నిలిపివేయాలి. పనులను ఏమాత్రం కూడా చేయవద్దని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.